శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. మిథున రాశి వారికి గురు శని ఈ రెండు గ్రహాల డబల్ ట్రాన్సిట్ మీ యొక్క కెరీర్, పార్ట్నర్షిప్స్, కాంపిటీషన్ మీద ఫుల్ ఫోకస్ పెట్టబోతుందండి. ముందు ఈ యొక్క 2 నెలలు మీ యొక్క 10వ భావం యాక్టివేట్ అవుతుంది. మిథునం నుండి 10వ భావం మీనం అవుతుంది. ఇక్కడ 10వ భావం అంటే ఏంటయ్యా అంటే జాబ్, కెరీర్, బిజినెస్ ఫేమ్ కోసం ఎన్ని గ్రహాలు కలిసి పనిచేయబోతున్నాయి. తర్వాత ఈ ఎనర్జీ అనేది 6వ భావం మీదకి వెళ్ళి కాంపిటీషను, ఛాలెంజెస్, జాబ్లో ఫైట్ స్పిరిట్ పెంచబోతుంది. ఈ వీడియోలో మిథున రాశి వారికి ఈ యొక్క గురు శని దృష్టి అనేది మీ కెరీర్లో ఎలా బిగ్ మూమెంట్స్ తీసుకొస్తుందో, మీకు ఎక్కడ జాగ్రత్తగా అడ్వాన్స్ కావాలో, ఎక్కడ ఓపిక పట్టాలో డీటెయిల్గా గైడ్ చేయబోతున్నాను. మీది మిథున రాశి అయితే ఈ గైడెన్స్ ఎండ్ వరకు చూసేసరికి మీ కెరీర్ ప్లాన్ క్లియర్ అవుతుంది. సో మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఫ్రెండ్స్, మిథున రాశి వారికి ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో స్పెషల్ ప్రిడిక్షన్తో మీ ముందుకు వచ్చాను. ముందుగా ఒక కాన్సెప్ట్ క్లియర్ చేసుకుందాం మనము. అసలు గురుడు అంటే ఏంటి? ఎక్స్పాన్షన్, విస్తరణ, జ్ఞానము, కొత్త అవకాశాలు. శని అంటే కష్టం, డిసిప్లైన్, కర్మఫలం. శనిచరుడు అంటే అందరూ భయపడతారండి. శని స్లో కానీ సాలిడ్ రిజల్ట్ ఇస్తారు. వారు ఇద్దరు కలిసి ఒక్క స్థానాన్ని మీద దృష్టి చేస్తే ఆ హౌస్కు సంబంధించిన విషయాలు మీ జీవితంలో ముఖ్య అజెండా అవుతాయి. ఎందుకంటే ఇవి పెద్ద గ్రహాలు, 1 సంవత్సరం పైబడిగా ఉండే గ్రహాలు. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఈ యొక్క జూన్, జూలై ఈ 2 మాసాలు కూడా 10వ భావం మీద ఫోకస్ జరుగుతుంది. మొదటి 2 నెలల్లో గురు శని ప్రభావం వల్ల 10వ స్థానం అంటే కెరీర్, సోషల్ స్టేటస్, పబ్లిక్ ఇమేజ్, మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా బలపడతాయండి. ఈ దశలో మీ పనిలో ఒక కలెక్టివ్ మొమెంటం వస్తుంది. అంటే మీరు ఒంటరిగా కాకుండా టీమ్, పార్ట్నర్స్, వర్కర్స్తో కలిసి పెద్ద పెద్ద టాస్కులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. టీమ్ వర్క్, టీమ్తో ఉంటారు. టీమ్ అంటే టుగెదర్, ఎవ్రీబడి అచీవ్స్ మోర్ అనే కాన్సెప్ట్, TAM ట్రాన్స్ఫర్. సో బిజినెస్ పార్ట్నర్షిప్కి మంచి టైం అండి. ఎవరో ఒకరితో కలిసి కనుక పనిచేస్తే వాళ్ళ ఐడియా ప్లస్ మీ ఐడియా కలిసి పెద్ద అవుట్పుట్ వచ్చే సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి. మీరు చేస్తున్న పని దానివల్ల మీ పేరు బయటకు వినిపించే అవకాశం ఉంటుంది. సీనియర్స్, కొలీగ్స్, క్లయింట్స్ మిమ్మల్ని సీరియస్గా తీసుకోవడం ప్రారంభిస్తారు. ఇది మిథున రాశి ఐడియాస్ ప్లస్ శని యొక్క కష్టం ప్లస్ స్ట్రక్చర్ ఇవన్నీ కలిసే టైం అండి. మీ యొక్క మైండ్ ఫుల్గా ఐడియాలతో పనిచేస్తుంది. సహజంగా మిథున రాశి అంటే బుధ రాశి, ఫుల్ యాక్టివ్గా ఉండే రాశి. కానీ గురు శని కలిసి ఆ ఐడియాలను గ్రౌండ్ లెవెల్ రిజల్ట్గా మార్చి ఆ రకంగా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు మీ మీద పడవచ్చు. మొదట్లో ప్రెజర్గా అనిపించినా ఇవే ఆ తర్వాత మీ రెజ్యూమ్లో హైలైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఒక బాస్ కావచ్చు, లేదంటే హైయర్ అథారిటీ ఫిగర్స్తో మీ రిలేషన్ చాలా ముఖ్యంగా ఉంటుంది. వారు మీపై ట్రస్ట్ పెట్టేలా కన్సిస్టెన్స్, పనితీరు అనేది మీరు చూపించాల్సి ఉంటుంది. మీ యొక్క కెరీర్ డైరెక్షన్ మార్చుకోవాలనుకుంటే మిథున రాశి వారికి మంచి సూచనలు, గైడెన్స్, కనెక్షన్స్ ఈ సమయంలో రూపుదిద్దుకునే అవకాశం బలంగా ఉంది గోచార రీత్యా. జాగ్రత్త ఏంటంటే మిథున రాశి స్వభావం ఎలా ఉంటుందంటే ఫాస్ట్, రివ్యూలు ఎక్కువ. ఈ దశలో ప్రతి వారం ప్లాన్ మార్చడం కాకుండా కనీసం 2-3 నెలలు ప్లాన్కు కట్టుబడి ఉండటమే మంచిదండి. బుధుడు ఫాస్ట్గా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వేగంగా ఉంటారు. ఇది స్వభావ రాశి, వాయుతత్వ రాశి. గురు శని కాంబినేషన్ అంటే కన్సిస్టెన్సీని బాగా రివార్డ్ చేస్తుంది. కాబట్టి కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్. సెకండ్ దశలో, 2వ దశ జూలై 27 తర్వాత 6వ భావం యాక్టివేట్ అవుతుంది. వృశ్చిక మీద ఈ యొక్క గురు శని దృష్టి పడుతూ ఉంటుంది. కాబట్టి జూలై 27 నుండి వక్రీకరించిన శనుడు డిసెంబర్ 10 దాకా 130 రోజుల పాటుగా వక్రీకరించి ఉంటాడు. దీనివల్ల ఈ డబల్ ట్రాన్సిట్ వల్ల ఎనర్జీ అనేది 6వ స్థానం మీదకి మారుతుంది. 6వ భావం, 6వ స్థానం అంటే జాబ్, డైలీ వర్క్, సర్వీస్, కాంపిటీషన్, ఎనిమీస్ ఎంత ఉంటారండి. లోన్స్ కూడా, డిసిప్లైన్, హెల్త్ రొటీను, లోను, లీగల్ మ్యాటర్స్, జాబ్ ఛాలెంజెస్ ఇవన్నీ కూడా ఈ దశలో మీరు ఫైటర్ మోడ్లోకి వెళ్తారు. జాబ్లో కాంపిటీషన్ పెరుగుతుంది. ప్రమోషన్, కొత్త పొజిషన్, పెద్ద ప్రాజెక్ట్ కోసం ఇంటర్నల్ కంటెస్ట్ లాంటిది ఉండొచ్చు. కొంతమంది నుంచి మీ మీద ఈర్ష్య, ఆఫీస్ పాలిటిక్స్ కూడా రావచ్చు. సో గురు శని ఇక్కడ మీకు సరైన విధానంతో ఫైట్ చేయడానికి సహకరించే నేర్పే కాలం అండి. మీ పని చేసే విధానం, టైం మేనేజ్మెంట్, రొటీన్ అన్నీ కూడా రీడిజైన్ అవుతాయండి. చేంజ్ చేసుకుంటారు. ఎవరు కనుక అలసత్వం చూపుతారో వారికి ఈ కాలం చాలా కఠినంగా అనిపిస్తుంది. మనం కనుక పాజిటివ్ కోణంలో ఆలోచిస్తే, మీరు కనుక కష్టపడడానికి సిద్ధంగా ఉంటే మిథున రాశి వారు జాబ్ సెక్యూరిటీ ప్లస్ గౌరవం అనేది పెరగడం ఖాయం అండి. జూన్ 7, 2026 అంటే రాబోయే ఆదివారం రోజున సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు 1 గంట పాటుగా ఫ్రీ మాస్టర్ క్లాస్ అండ్ ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్యం మీద
ఒక మాస్టర్ క్లాసు చెప్పబోతున్నాను. అది ఎంట్రీ ఫీజు అలాంటిది ఏమి ఉండదు, ఉచితంగా ఉంటుందండి. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషను, రాసులు, నక్షత్రాలు, లగ్నము, అసలు జాతకం అంటే ఏంటి, ఆస్ట్రాలజీ మీద మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అదంతా కూడా మీకు ఉచితంగా చెప్పబోతున్నాను. కాబట్టి ఆ లైవ్ క్లాస్ యొక్క లింక్ ఏదైతే ఉందో అది వాట్సాప్ కమ్యూనిటీ లింక్ను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. ఆసక్తి ఉన్నవారు సో తప్పకుండా జాయిన్ కండి. లైవ్లో మనం ఆ రోజు సండే రోజున కలుసుకుందామండి. ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్కి వస్తే కాంపిటేటివ్ రాసి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా అంటే స్ట్రాంగ్గా విన్ అవ్వడానికి ఎనర్జీని ఇస్తుందని చెప్పాలి. జీవితంలో కూడా కొత్త కాంపిటేటర్స్ వచ్చినా మీరు మీ క్వాలిటీ, సర్వీస్, డిసిప్లిన్ మీద ఫోకస్ కనుక పెంచితే మార్కెట్లో స్ట్రాంగ్ పొజిషన్ పొందగలుగుతారు. ఈవెన్ బిజినెస్ ఆల్సో. జాగ్రత్తలు ఏంటంటే ఒత్తిడి, ఓవర్ వర్క్ వల్ల హెల్త్ డౌన్ అవ్వకుండా చూసుకోవాలి. నిద్ర, ఆహారము, చిన్న చిన్న హెల్త్ సిగ్నల్స్ నిర్లక్ష్యం చేయకండి దయచేసి. లీగల్ లేదా లాస్ మ్యాటర్స్ ఉంటే డాక్యుమెంట్స్ క్లియర్గా చూసుకొని అవసరమైనప్పుడు ఎక్స్పర్ట్స్ యొక్క సలహా తీసుకోవాలి. మరి స్టూడెంట్స్ విషయానికి వచ్చే వరకు మిథున రాశి విద్యార్థులకి అంటే మొదటి దశ జూన్, జూలై మాసాల్లో మీ యొక్క కెరీర్ డైరెక్షన్ క్లియర్ అవుతుంది. మీకు ఏ ఫీల్డ్లో పోవాలో, ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలో క్లారిటీ వస్తుందండి. ఈ యొక్క గురువు మీకు సరైన గైడెన్స్, అదేవిధంగా సరే మీకు ఫోకస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. రెండో దశ ఏంటంటే జూలై 27 తర్వాత కాంపిటీషన్, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూలు, ప్రాక్టికల్ టెస్ట్లు ఇవన్నీ స్టార్ట్ అవ్వచ్చు, మొదలవ్వచ్చు. రెగ్యులర్ స్టడీ రొటీను, మార్క్ టెస్టులు, రివిజన్ ప్లాన్స్ పెట్టుకుంటే మీరు మంచి రిజల్ట్స్ చూడగలుగుతారండి. ఈ యొక్క జాబ్ చేసే మిథున రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి మొదటి దశలో మీ కెరీర్లో ఒక గణనీయమైన రెస్పాన్సిబిలిటీ షిఫ్ట్ అనేది ఉంటుంది. కొత్త రోలు, కొత్త టాస్క్ లేదా పబ్లిక్ విజిబిలిటీ ఉన్న ప్రాజెక్ట్ ఏదైనా రావచ్చు. గురుదృష్టి చూస్తూ ఉంది వృత్తి మీద. ఇది మీ ఫ్యూచర్ గ్రోత్కు బేస్ అవుతుంది. సో రెండో దశలో మీరు మీ టీంలో సొల్యూషన్ గివర్గా గుర్తింపు పొందుతారండి. సమస్యలు వచ్చినప్పుడల్లా మీ యొక్క లాజిక్, కమ్యూనికేషన్ స్ట్రాటజీతో హ్యాండిల్ చేయాలి మీరు. బిజినెస్ మరియు ఫ్రీలాన్స్ చేసే మిథున రాశి వారికి మొదట బిజినెస్ బ్రాండింగు, రిప్యుటేషను, క్లయింట్ ట్రస్ట్ మీద ఫోకస్ అనేది ఏర్పడుతుంది. తర్వాత మార్కెట్ కాంపిటీషన్, క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్, సర్వీస్ స్టాండర్డ్ను హ్యాండిల్ చేయడంపై ఫోకస్ జరుగుతుంది. ఈ రెండింటి మధ్య మీరు స్మార్ట్ సిస్టమ్స్ కనుక సెట్ చేస్తే ఆటోమేషన్, క్లియర్ కాంట్రాక్ట్, రిపీట్ క్లయింట్స్ కోసం ప్రోగ్రామ్ అనేది జరగబడుతుంది. సో దీనికోసం గురుడు మరియు శని యొక్క ఎనర్జీ బాగా సపోర్ట్ చేస్తుందండి. మిథున రాశి స్త్రీల గురించి చూస్తే మొదటి దశలో కెరీర్, ఫ్యామిలీ బ్యాలెన్స్ ఒక పెద్ద టాపిక్ అవుతుందండి. మీ టాలెంట్ బయటికి రావాలని మీరు అనుకుంటారు. రెండో దశలో ఏంటంటే జూలై 27 తర్వాత, జూలై 27 తర్వాత హెల్త్, రొటీన్, వర్క్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ అవుతుంది. అందరికీ సర్వీస్ చేయాలి అని మీ మీద మీరు బరువు వేసుకోకుండా ప్రాపర్ బౌండరీలు పెట్టుకోవాలండి. ఎంత వరకు చేయగలమో అంతవరకే చేయాలి. సో పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. మనసు, ఆరోగ్యం, ఫైనాన్స్ వీటి విషయంలో చూస్తే నేను ఏం పని చేసినా ఆ పని అనేది వాల్యూ కలిగిన పని కావాలి అనే ఫీలింగ్ మీకు ఉంటుంది. మీ యొక్క పర్పస్ సెర్చింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. రెండో దశ జూలై 27 తర్వాత కొన్నిసార్లు ఒత్తిడి, సో గందరగోళం ఉంటుంది. కానీ అదే సమయంలో నేను క్యాపబుల్ అనే ఇన్నర్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఎస్ ఐ కెన్ డూ అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. ఆరోగ్య విషయంలో చూస్తే నిద్ర, స్క్రీన్ టైము, డెస్క్ వర్క్, సిస్టమ్ మీద పని వల్ల వచ్చిన బాడీ స్టిఫ్నెస్ మీద దృష్టి పెట్టాలి. ఆ స్ట్రెస్ వస్తుంది కదా మానసికంగా. రెగ్యులర్గా చిన్న చిన్న వర్కౌట్స్, స్ట్రెచ్చింగ్, వాకింగ్, యోగా ఇవన్నీ కూడా మిథున రాశి వారికి చాలా అవసరం. వాళ్ళు మైండ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు కాబట్టి. సో ఆరో భావం యాక్టివేట్ కావడం వల్ల ఆలస్యంగా పట్టించుకున్న చిన్న చిన్న శిష్యులు కూడా సడన్గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగానే చెకప్ చేసుకోవడం మంచిదండి హెల్త్ విషయంలో. ఫైనాన్స్ విషయంలో చూస్తే మొదటి దశ అంటే జూలై 27 వరకు కెరీర్ గ్రోత్, కొత్త ప్రాజెక్టుల వల్ల ఇన్కమ్ పెరిగే సూచనలు ఉన్నాయి. రెండో దశలో అంటే జూలై 27 తర్వాత జాబ్ లేదా బిజినెస్ ఛాలెంజెస్ వల్ల మీరు ఖర్చులు, లోన్స్, ఈఎంఐల మీద క్లియర్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికంగా ఖర్చు చేయడం, రిస్కీ ఇన్వెస్ట్మెంట్లో మీకు ఇబ్బందులు పెంచే అవకాశం ఉంటుంది. మరి జాగ్రత్తలు ఏంటంటే కెరీర్ విషయంలో ఒక్కసారిగా మల్టిపుల్ డైరెక్షన్స్లో పరిగెత్తకుండా 1 లేదా 2 కీలకమైన ప్రాజెక్టుల మీద డీప్ ఫోకస్ పెట్టండి. ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతే అక్కడ సక్సెస్ గ్యారంటీ. కాబట్టి ఆఫీస్ పాలిటిక్స్కి, చిన్న వాదోపవాదాలకి మీరు లోనై మీ మెయిన్ గోల్ నుంచి డైవర్ట్ అవ్వకండి. ఆరోగ్యాన్ని, విశ్రాంతిని జస్ట్ సైడ్ టాపిక్గా తీసుకోవద్దు మీరు. ఇదే మీ ప్రొడక్టివిటీకి ఫౌండేషన్. మరి రెమెడీస్ ఏంటయ్యానంటే బుధవారం రోజున గణపతి ఆరాధన, ఏదైనా ఆకుకూరలు లేదా పచ్చని అంటే స్పినాచ్, పాలకూరలు, నానబెట్టిన గుండు పెసలు ఇలాంటివి ఆవుకు తినిపించవచ్చు. గురువారం రోజున గురు సంబంధమైన పూజ, పసుపు దానం చేయడం, బ్రాహ్మణులకు లేదా గురువులకి భోజనం కానీ సేవ చేయడం కానీ ఉత్తమ ఫలితం అండి. శనివారం రోజున
శనైశ్వరుడికి దీపం వెలిగించి నువ్వుల నూనెతోటి సో శ్రమజీవులైనటువంటి కార్మికులు కానీ ముస్లిం వాళ్ళు కానీ డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారికి సహాయం చేయడం. అదేవిధంగా ఓం నమో నారాయణయ, ఓం గం గణపతి నమః లేదా ఓం శం శనైశ్వరాయ నమః ఇలాంటి మంత్రాలు 11 సార్లు మినిమం చదువుతూ ఉండండి. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క పాజిటివ్ వైబ్స్ మీకు కలుగుతాయండి. మొత్తంగా చూస్తే చివరికి వచ్చాం కదా, మిథున రాశి వారికి ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్ మీకు స్పష్టంగా ఇచ్చే మెసేజ్ ఏంటయ్యా అంటే, కెరీర్ పంతా క్లియర్ చేసుకో, తర్వాత ఆ మార్గంలో వచ్చే ప్రతి కాంపిటీషన్ని ధైర్యంగా ఫేస్ చెయ్యి, ఇదే చెప్తుందండి. మొదటి జూలై 27 వరకు కూడా జూన్ జూలై మాసాల్లో 10వ భావం అంటే మీరు ఎవరు, సమాజం ముందర మీ రోల్ ఏమిటో డిఫైన్ చేస్తుంది అది. తర్వాత 6వ భావం శని వక్రీకరించిన తర్వాత 6వ భావం వృచ్చిక మీద దృష్టి పడుతూ ఉంటారు కదా, అదే రోల్లో మీరు ఎంత ఫైట్లు ఛాలెంజెస్ హ్యాండిల్ చేయగలరో ప్రూవ్ చేయిస్తుంది మీ చేత. మీ యొక్క ఐడియాస్కి ఒక స్ట్రక్చర్ ఇచ్చి మీ యొక్క డ్యూయల్ నేచర్ అంటే దిశభావ రాశి కదా, సో ఆ నేచర్ని తగ్గించి ఒక స్పష్టమైన దిశలో కనుక వెళ్తే ఈ కాలం మీ కెరీర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తుందండి. సో చివరికి వచ్చాం కదా మిథున రాశి ఫ్రెండ్స్, ఈ యొక్క గురువు శని డబల్ ట్రాన్సిట్లో మీ జీవితంలో ఏ ఏరియా ఎక్కువగా యాక్టివ్ అవుతుందని మీరు ఫీల్ అవుతున్నారు? కెరీర్ మార్పులా, ఆఫీస్ కాంపిటీషన్లా, లేక హెల్త్ రొటీన్ మేనేజ్మెంట్లా? సో మీ యొక్క రియల్ ఎక్స్పీరియన్స్, ఇప్పటి వరకు జరిగిన మార్పులు లేదా ప్లాన్ను ఏదైనా 1-2 లైన్లలో కామెంట్ రూపంలో తెలియజేయగలరండి. సో మీరు ఇస్తున్న ప్రతి కామెంటు, లైకు, షేర్ అనేది ఈ వీడియోను మిగతా మిథున రాశి వారికి దగ్గర అవ్వడానికి యూట్యూబ్కి స్ట్రాంగ్ సిగ్నల్ ఇస్తుంది. కాబట్టి అదేవిధంగా మీ మిథున రాశి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోను షేర్ చేయగలరండి. సో ఎవరికి గైడెన్స్ అవసరమో వారికి ఇన్ టైంలో చేరాలి కూడా. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ బటన్ మీద నొక్కితే మీరు చేసే ప్రతి వీడియో, ప్రతి నోటిఫికేషన్ కూడా, ప్రతి సబ్జెక్ట్ కూడా మీ దాకా వీడియో రూపంలో మీ దాకా అందుతుందండి. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాము. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో నేర్చుకునే విధంగా డిజైన్ చేశామండి. రోజుకు ఒక అరగంట చాలు. మీరు కానీ టైం స్పెండ్ చేయగలిగితే మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే 30 days తర్వాత మీ గోచారం, మీ యొక్క జాతకం మీరు పరిశీలించుకునే విధంగా తయారవుతారండి. సో చాలామంది జాయిన్ అయ్యి నేర్చుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. మీకు మీ బంధుమిత్రులకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వారి కోసం ఆ కోర్సు లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. ఆల్రెడీ గుడ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క కోర్స్ 50% డిస్కౌంట్ ఆఫర్తో నడుస్తుంది. అతి త్వరలో డిస్కౌంట్ ఆప్షన్ ముగిసే అవకాశం ఉంది. నార్మల్ ప్రైస్కే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు త్వరపడవచ్చు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.